వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి హనుమంత్ రెడ్డి గారు, ఇంకో 3 నెలల ఎలక్షన్స్. సో ప్రజలకి ఏం చేశాము, ఏం చేయబోతా ఉన్నాం, ప్రతిపక్షాలు ఎక్కడ ఫెయిల్ అయినాయి చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతల పెళ్లిళ్ళ గురించి, భార్యల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాదాపుగా నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు చేసిన మంచి, గతంలో ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయం చెబుతూ దాదాపు గంటన్నర సేపు మాట్లాడిన మాటలు ఒక 2 నిమిషాల గురించి ఏదైతే మహిళల పట్ల ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు, ఆడబిడ్డలను ఇలా పెళ్లి చేసుకుని ఈ విధంగా వదిలేస్తా ఉంటే ఇది తప్పు కదా, ఇలాంటి వ్యక్తులను మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇలా చేస్తే తప్పు కదా, అది కూడా పెళ్లి చేసుకొని ఒకరితో పెళ్లి బంధం పెట్టుకొని ఇంకొకరితో పిల్లలు కనడం ఇలాంటివి తప్పు కదా, ఇలాంటివి మనం ప్రోత్సహిస్తామా? ఇలాంటి వాళ్ళు రేపు వచ్చి ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా ఏదో ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, లేకుంటే పార్టీ పెట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల పార్టీ పెట్టి ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ పక్క రాష్ట్రానికి వచ్చి, అంటే తెలంగాణలో నివాసం ఉంటూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ లో పక్క పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి తహతహలాడిపోతా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను నమ్మొద్దు. ఒక్క మాట హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చారా? పాకిస్తాన్ నుంచి రాలేదు. ఆయనే ముఖ్యమంత్రి చేయడానికి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉగ్రవాద, తీవ్రవాద, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చాను చెప్పండి. అదే నేనేమంటానంటే, పాకిస్తాన్ తీవ్రవాద అని మనం 2019 ఎలక్షన్ల ముందర మనం ఏం మాట్లాడాం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అదే భీమవరం ప్రజలకు తెలుసు. భీమవరం నుంచి ఆయనే కదా చేస్తా ఉండేది. బ్రహ్మనాయుడు గారు ఒక టీవీ పెట్టుకొని ప్రైమ్ 9 లో ఉంటూ, టీవీ 9 కో లేకుంటే దానికి బాగా చూడండి, ప్రైమ్ 9 లో చూడొద్దండి అని అంటే ఏం అర్థం ఏంటి అంటున్నా. ప్రైమ్ 9 లో పనిచేస్తూ ప్రైమ్ 9 ను వృద్ధిలోకి తీసుకురాకుండా టీవీ 9 నో, ఎన్టీవీనో, ఇంకొక టీవీనో వృద్ధిలోకి తీసుకురావాలని బ్రహ్మనాయుడు పనిచేస్తా ఉంటే ఈ యొక్క వ్యవస్థలు ఎవరు నమ్ముతారు అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతిరోజు ప్రతి ఎలక్షన్లు 2019 ఎలక్షన్ల ముందర ఏం చెప్పావు, 2014 ఎలక్షన్ల ముందర ఏం చెప్పావు, 2009 ఎలక్షన్ల ముందర ఏం చెప్పావు, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2009 ఎలక్షన్ల ముందర ఏం చెప్పావు? అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరం తీరాక సైకిల్ తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సొంత పార్టీ కూడా కాదు, ఇతరుల పార్టీ అది, అతను గుంజుకున్న పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు కదా చెప్పింది. అత్యంత అవినీతిపరుడు, దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కులాల కుంపట్లలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత కుల గజ్జి ఎవరికి లేదని ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా 2009 ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది. 2014 ఎలక్షన్లకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రేమపాత్రుడయ్యాడు, అత్యంత అనుభవంతుడయ్యాడు. మీకు హనుమంత్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లో అనేక దాదాపు దశాబ్ద కాలం నుంచి ఉన్నారు, మీకు తెలియదు కాదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కరెక్టే, మంచిదే. నేనేమంటానంటే, గతంలో బ్రహ్మనాయుడు గారు దొంగ, హనుమంత్ రెడ్డి దొంగ అంటాడు బ్రహ్మనాయుడుకు. మళ్ళా ఇప్పుడు స్నేహితుడైపోయి హనుమంత్ రెడ్డిని ఏదో గెలిపించుకోవాలని మీరు తహతహలాడుతున్నారంటే ఏంటి అంటున్నా? మన ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటి అంటున్నా? ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్తానండి. రాక్షసుడు ఎవరు అంటే ప్రతిపక్ష నేతను చూపించిన రజనీ గారిని మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చారో, మీ నాన్న హత్యకి మీరే కారణం అన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా నెత్తన పెట్టుకున్నారో, ఇది చెంచలగూడ పార్టీ అన్నటువంటి నాయకులు ఏ విధంగా తీసుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారని ఆహ్వానించిన వీళ్ళందరినీ తెచ్చి క్యాబినెట్ లో అట్ట పెట్టుకున్నారు. ఇది కూడా అంతే. మర్చిపోతున్నారు. నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరమని చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారే మా నాయకుడు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పండి, నాకేం అభ్యంతరం లే. ఆ విషయం చెప్పకుండా ఒక పార్టీ పెట్టుకొని, జనసేన అనే ఒక పార్టీ పెట్టుకొని పార్టీ అధ్యక్షులుగా ఉంటూ పక్క పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రులు చేసుకోవాలనుకోవడం తప్ప కరెక్టా? ఇది ప్రజలకు చెప్పాలా. మీరో నేనో ఈ రోజు పక్కనుండే వాళ్ళను ఇంకొకరిని విమర్శిస్తే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. కానీ పక్క పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి అని సంబోధిస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం అర్థమైంది ఇక్కడ ఈ డిబేట్ లో హనుమంత్ రెడ్డి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పింది అంటే, ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ రాబోతుంది, సో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం మీకు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వమంటున్నారు, మీరు అంతేనా?
ఏంటి చాలా నిజం టీడీపీ అవుతుంది. జనసేన ప్రభుత్వం రాబోతుంది. సో చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదు అనేది మీ అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అనేది, అంటే ఈ చర్చను తీసుకొచ్చి ఈ పొత్తును బ్రేక్ చేయాలండి. పార్టీ పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి నేనని చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాంటప్పుడు 40 సంవత్సరాల అలాంటప్పుడు ఇంకా వాళ్ళ గురించి అనుభవం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా హనుమంత్ రెడ్డి గారు. టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తుందనేటువంటి భయంతోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది. సార్ నువ్వు ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్తా అంటే మేమేదో భయపడిపోయినట్టుగా, మేము చలి జ్వరం వచ్చి రగ్గులు కప్పుకున్నట్టుగా మీరు మాట్లాడుతా ఉంటే ఇది సోషల్ మీడియాలోనే ఉంటుంది. టీవీల ముందే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకనంటే గతంలో మొన్న ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారేమో కాంగ్రెస్ పార్టీని గెలిపేయమని తన యొక్క వర్గం ఉండే, అంటే చంద్రబాబు నాయుడు గారు మేము అందరినీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, బీఆర్ఎస్ ను ఓడగొడతామన్న చోట అదే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో చెతికిల పడిపోయింది. ఇదే జనసేన పార్టీ తాను వెళ్ళినప్పుడల్లా 40,000 మంది 50,000 మంది సభలకు వస్తా ఉంటే వాళ్ళకు వచ్చిన తను బలపరిచిన అభ్యర్థికి 2,500 3,000 ఓట్లు వచ్చాయి. అంటే మీరు ఇల్లు సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2,500 ఓట్లు వచ్చి నియోజకవర్గం చెప్పారు కానీ 40,000 ఓట్లు వచ్చి నియోజకవర్గం మీరు చెప్పలేకపోతున్నారు హనుమంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ 2,500 ప్రమోట్ చేస్తారు. కూకట్పల్లిలో 40,000 ఓట్లు వచ్చినాయి. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి